Hello dear students, welcome to CS Academy platform. In the last session we discussed about this compass surveying, this very important chapters in surveying, this compass surveying and chain surveying. These two topics I covered in the last sessions. Okay, so what exactly we will measure in the surveying means I already discussed in the last session. So last session lo already discuss cheyadam jarigindi. So surveying subject lo manam em discuss chesi em measure chestamante, so horizontal distance, horizontal angle, okay, and vertical distance, vertical angle. These are the four measurements what we measure exactly in the surveying. Okay, so ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి హారిజంటల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసినటువంటి యొక్క సర్వేయింగ్ వచ్చేసి మనకి చైన్ సర్వేయింగ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో హారిజంటల్ డిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం. సో అదేవిధంగా హారిజంటల్ యాంగిల్స్ మెజర్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే వచ్చేసి కంపాస్ సర్వేయింగ్ యూజ్ చేస్తాము. ఓకేనా, సో లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో హారిజంటల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్, vertical distance, vertical angle. So these are the four different measurements that are measured with the help of this surveying. Okay, so horizontal distance మనం చైన్ సర్వేయింగ్ యూజ్ చేసి మెజర్ చేస్తాము. సో హారిజంటల్ యాంగిల్ని, సో హారిజంటల్ యాంగిల్ తీయడం వచ్చేసి మనము కంపాస్ సర్వేయింగ్ యూజ్ చేసి మెజర్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దిస్ చైన్ సర్వేయింగ్ అండ్ కంపాస్ సర్వేయింగ్ వచ్చేసి నేను లాస్ట్ 2 సెషన్స్లో ఇవ్వడం జరిగింది. సో హౌ టు స్టడీ దిస్ సర్వేయింగ్ సబ్జెక్ట్ వెరీ ఈజీలీ అని చెప్పేసి నేను వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో వచ్చేసి ఒక ప్లేలిస్ట్లో వచ్చేసి సర్వేయింగ్ ఒక ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి. సో వాటి గుండా వచ్చేసి మీరు చూడండి. సో ఇంకా ఎవరైనా వచ్చేసి ఆ వీడియో చూడకపోతే నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోని వచ్చేసి చూడాల్సిందిగా నేను కోరుచున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సో ద మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ దిస్ సర్వేయింగ్ సబ్జెక్ట్ దట్ ఈస్ లెవెలింగ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ దిస్ వన్. సో లిజన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి లెవెలింగ్ యూజ్ చేసి మనం ఏం మెజర్ చేస్తామంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. సో వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తాము. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వచ్చేసి ఏదో ఒక మెజర్మెంట్స్ని మెజర్ చేస్తుంది. ఓకేనా, సో ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన 2 టాపిక్స్ వచ్చేసి హారిజంటల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్ మెజర్ చేస్తాయి. సో ఇక లెవెలింగ్ చాప్టర్ అనేటువంటి దాంట్లో మనం ఏం మెజర్ చేస్తామంటే వచ్చేసి మనకి వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తాము. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెవెలింగ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే, సో హారిజంటల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్, వర్టికల్ డిస్టెన్స్. ఓకేనా, సో వర్టికల్ డిస్టెన్స్ మనం ఎలా మెజర్ చేస్తామంటే లెవెలింగ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనము యొక్క వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి మెయిన్ ఇంట్రడక్షన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ లెవెలింగ్ చాప్టర్. ఓకే, సో now we should know what is exactly the meaning of leveling. Okay na, so leveling use chesi manamu vertical distance measure chestam. Okay, so what is exactly the definition, what is the exactly meaning of leveling means, it is the process of establishing the elevation of a point. Okay, so elevation of a point with respect to the datum, okay, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఎస్టాబ్లిషింగ్ ద ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్, ఒక పాయింట్ యొక్క ఎలివేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దేన్ని బేస్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు డేటమ్ బేస్ చేసుకొని ఒక పాయింట్ యొక్క ఎలివేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ద ప్రాసెస్ని మనం ఏమంటామంటే లెవెలింగ్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ఎలివేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ వర్టికల్ డిస్టెన్స్. ఓకేనా, సో ఇట్ ఈజ్ ఏ వర్టికల్ డిస్టెన్స్ని మనం ఏమంటాము, సో హైట్ అంటారు. ఓకేనా, సో వర్టికల్ డిస్టెన్స్ మనం ఏమంటాము, హైట్ అంటాం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద height or vertical distance of a point with respect to datum is called leveling. Okay, now I hope you got this point clearly. Now let us consider this is the surface. Okay, so ఇక్కడ surface అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ A అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ B అనుకుంటున్నాం. ఓకే, సో I am considering 2 points on this surface. Okay, let us consider this is the surface. Listen carefully, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి లెవెలింగ్ మీద వస్తాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ కూడా లెవెలింగ్లో ఎక్కువ ఉంటాయి సర్వేయింగ్లో. ఓకే, సో కేర్ఫుల్గా వినండి లెవెలింగ్ సబ్జెక్ట్ని. సో మెకానికల్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్, ఫర్ ఏపీఎస్సీ, ఏడబ్ల్యూ అండ్ ఎస్ఎస్సీ, జేఈ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక థియరీ పార్ట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో సిఎస్ అకాడమీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ పిన్ టు పిన్ వచ్చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ వచ్చేసి కొన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్లేలిస్ట్లో వచ్చేసి వీడియోస్ ఉన్నాయి. సో వీడియోస్ని వచ్చేసి మీరు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటిని చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది ఒక లెవెల్ ఒక సర్ఫేస్ అనుకుంటే సర్ఫేస్ మీద ఐఎమ్ కన్సిడరింగ్ 2 points ఆన్ దిస్ సర్ఫేస్. ఓకే, సో లెట్ us consider one line వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఇన్ దిస్ డెఫినేషన్ ఆఫ్ దిస్ లెవెలింగ్. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు డేటమ్ అంటున్నాను కాబట్టి ఈ యొక్క లైన్ నేను ఏమంటున్నాను అంటే డేటమ్ లైన్ అంటున్నాను. ఓకేనా, ఈ లైన్ మేము వచ్చేసి డేటమ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ అ రిఫరెన్స్ లైన్ అనుకోండి. ఓకేనా, సో ఈ యొక్క డేటమ్ లైన్ నుంచి నేనేం చేస్తానంటే సో ఎంత హైట్లో ఉంది ఈ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది H1 అనుకుంటే. ఓకేనా, సో ఈ పాయింట్ వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. సో కేర్ఫుల్గా వినండి స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి H1 డిస్టెన్స్, ఇది H2 డిస్టెన్స్ ఉంది ఫ్రమ్ ది డేటమ్ లైన్.
ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు డేటమ్ లైన్ దట్ ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ద ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్. ఓకే, ఎలివేషన్ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఏ విధంగా, సో హైట్ వచ్చేసి ఈ విధంగా ఇండికేట్ చేయడం అనేది దాన్ని వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ద ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటారు. ఓకేనా. సో ఇదే విధంగా వచ్చేసి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ కూడా ఎంత హైట్లో ఉందో వచ్చేసి నేను మెజర్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది 15 సెంటీమీటర్స్ హైట్లో ఉంది, ఇది వచ్చేసి మనకి 10 సెంటీమీటర్స్ హైట్లో ఉంది. ఓకే. సో ఇక లెవెలింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోడ్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలి, రోడ్ ఏదైనా వేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాము, ఇది వచ్చేసి హైట్లో ఉంది, ఇది వచ్చేసి లోలో ఉంది. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ యావరేజ్గా తీసుకుంటాం, యావరేజ్గా తీసుకొని సో దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి మనం కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీన్ని కట్ చేయాలి. సో ఈ ఏరియాని ఏదైతే మనకు వచ్చేసి హైట్లో ఉందో దీన్ని కట్ చేయాలి. సో ఏదైతే ఇక లోలో ఉందో వచ్చేసి దీన్ని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీన్ని కట్ చేసి ఇక్కడ ఫిల్ చేసి యావరేజ్గా ఒక లెవెల్ సర్ఫేస్ని వచ్చేసి మనము కరెక్ట్గా తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికోసం మనం వచ్చేసి లెవెలింగ్ అనేటువంటి ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో ఎంత యావరేజ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డెల్టా హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ H1 minus H2. సో టోటల్ వచ్చేసి మనకి సో 15 minus 10 చేస్తే మనకు వచ్చేసి 5 వస్తుంది అనమాట. సో టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి 5 ఉంటే యావరేజ్కి వచ్చేసి 5/2 దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 2.5. ఓకేనా. సో ఇక్కడ నుంచి 2.5 ఇంక్రీజ్ చేయాలి, ఇక్కడ నుంచి 2.5 డిక్రీజ్ చేయాలి. సో రెండు వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేసి ఇక్కడ డిక్రీజ్ చేసినప్పుడు మనకి యావరేజ్గా వచ్చేసి సేమ్ హైట్ వస్తుంది. 2 పాయింట్స్ ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర సేమ్ హైట్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి మనము లెవెలింగ్లో వచ్చేసి మనము ఈ యొక్క ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే. సో ఇది మనకు వచ్చేసి బేసిక్ థింగ్ వాట్ షుడ్ వీ నో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ పాయింట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ పాయింట్ తర్వాత మనం ఏం చేస్తామంటే సో సమ్ బేసిక్ డెఫినేషన్స్ అనేటువంటి కొన్ని ఉండడం జరుగుతుంది ఇక్కడ లెవెలింగ్లో. సో వాటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే లెవెల్ సర్ఫేస్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ అడుగుతున్నాడు లెవెల్ సర్ఫేస్ మీద క్వశ్చన్. సో కేర్ఫుల్గా వినండి. సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగిన కూడా చెప్తాను ఇక్కడ. సో లెవెల్ సర్ఫేస్ అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే, సో ఆల్రెడీ లాస్ట్ సెషన్లో నేను ఫస్ట్ సెషన్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఎర్త్ సర్ఫేస్ ఏ షేప్లో ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. సో స్పిరాయిడికల్ షేప్లో ఉంటుంది అనమాట. సో స్పిరాయిడికల్ షేప్. ఓకేనా. సో స్పిరాయిడ్ షేప్లో ఉంటుంది. సో ఎర్త్ సర్ఫేస్కి ఏ సర్ఫేస్ అయితే మనకు వచ్చేసి ప్యారలల్గా ఉంటుందో, ఓకేనా, ఎనీ సర్ఫేస్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ లెవెల్ సర్ఫేస్. ఓకే. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ parallel surface. Okay na. So parallel surface. Okay. So any surface which is parallel to the earth surface is called a level surface. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ లైన్ వచ్చేసి ఈ యొక్క సర్ఫేస్ వచ్చేసి మనకి ఎర్త్ సర్ఫేస్కి ప్యారల్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే లెవెల్ సర్ఫేస్ అంటారు. ఓకేనా. సో లెవెల్ సర్ఫేస్కి ఇంకో పేరు ఏంటంటే ఈక్వి పొటెన్షియల్ గ్రావిటీ సర్ఫేస్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఇది. ఈక్వి పొటెన్షియల్ గ్రావిటీ సర్ఫేస్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ సర్ఫేస్కి ఇంకో పేరు అనమాట. ఓకేనా. సో బెస్ట్ డెఫినేషన్ చెప్పాలంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా అటువంటి డెఫినేషన్ చూస్తే మనకు వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేసి ఎక్కడైతే మనకు పర్పెండిక్యులర్ ఉంటుందో సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు దాన్ని ఏమంటామంటే లెవెల్ సర్ఫేస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లెవెల్ సర్ఫేస్ మీద వచ్చేసి ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ కూడా వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో దగ్గర మనకు సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుంటే ఏ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేస్తే మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ ఉంటే ఆ సర్ఫేస్ని మనం ఏమంటామంటే లెవెల్ సర్ఫేస్ అంటారు. ఓకేనా. సో లెవెల్ సర్ఫేస్ అనడం జరుగుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇది కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ లెవెల్ సర్ఫేస్ ఏంటంటే సో మనకు వచ్చేసి స్టిల్ వాటర్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పాండ్ వాటర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లెవెల్ సర్ఫేస్. ఓకేనా. సో స్టిల్ వాటర్ ఇన్ ద పాండ్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ ఏ విధంగా అనుకుంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాండ్ ఉందనుకుంటే, చెరువు ఉందనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి చెరువు మీద వచ్చేసి వాటర్ కూడా ఇదే విధంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి స్టిల్ వాటర్ లేదా వాటర్ ఇన్ ద పాండ్ వచ్చేసి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లెవెల్ సర్ఫేస్. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ డెఫినేషన్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి లెవెల్ లైన్ అటువంటిది ఇంకోటి కూడా ఉంది. ఎనీ లైన్ విచ్ ఈస్ ఆన్ దిస్ లెవెల్ సర్ఫేస్ ఉన్నటువంటి ప్రతి లైన్ మనం వచ్చేసి లెవెల్ లైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెవెల్ సర్ఫేస్ అనుకుంటే సో ఈ లెవెల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి లైన్ మనం లెవెల్ లైన్ అనడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది ఒక లెవెల్ సర్ఫేస్ అనుకుంటే సో ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే. ఓకేనా. సో లెవెల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ప్రతి లైన్ మనం వచ్చేసి లెవెల్ లైన్ అనడం జరుగుతుంది. సో దీన్ని మనం లెవెల్ లైన్ అంటాము. సో లెవెల్ లైన్. ఓకేనా. సో ఇక్కడ ఇంకో లైన్ ఉండడం జరుగుతుంది ప్లంబ్ లైన్. ఓకేనా. ఎనీ లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ లెవెల్ లైన్ ఈజ్ కాల్డ్ ప్లంబ్ లైన్. ఓకేనా. సో ప్లంబ్ లైన్. ఓకే. సో ఇది మనకు వచ్చేసి ప్లంబ్ లైన్ అనడం జరుగుతుంది. ఓకే. ద సెకండ్ వన్ వచ్చేసి మనకి హారిజెంటల్ లైన్ ఆర్ హారిజెంటల్ సర్ఫేస్. ఓకే. సో హారిజెంటల్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మనకు వచ్చేసి లెవెల్ సర్ఫేస్ అనుకుంటే లెవెల్ సర్ఫేస్కి ఎనీ పాయింట్ ఏదో ఒక పాయింట్ ఏదో మనకు ఒక టాంజెంట్ని డ్రా చేస్తే దీన్ని మనం ఏమంటామంటే హారిజెంటల్ లైన్ అంటారు.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఎనీ లైన్, ఎనీ టాంజెంట్ లైన్ విచ్ ఇస్ డ్రాన్ ఆన్ దిస్ లెవెల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లైన్. ఓకే, సో అదేవిధంగా వచ్చి మనకి వర్టికల్ లైన్ ఉంది. సో వర్టికల్ ఎనీ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ లెవెల్ లైన్. సో లెవెల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నా లేకుంటే హారిజాంటల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న వాటిని వచ్చి మనం ఏమంటామంటే సో వర్టికల్ లైన్ అనడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది వన్ మోర్ డెఫినేషన్. సో ఇంకోటి చూస్తే మనకు వచ్చేసి బెంచ్ మార్క్. సో ఓకేనా, బెంచ్ మార్క్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ బెంచ్ మార్క్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి బెంచ్ మార్క్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఏ డేటమ్ విచ్ ఇస్ ద స్టాండర్డ్ రిఫరెన్స్ పాయింట్. ఓకేనా, సో స్టాండర్డ్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్ కాల్డ్ benchmark. Okay, so there are different types of benchmarks are there. The first one వచ్చేసి మనకి permanent benchmark, second one temporary benchmark. Okay, so trigonometric benchmark మనకు థర్డ్ వన్ ఉంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సో ఆర్బిటరీ benchmark. ఓకే, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ బెంచ్ మార్క్స్ అనేటువంటివి వినడం జరుగుతుంది యొక్క మనకు వచ్చేసి బేసిక్ డెఫినేషన్స్లో. ఓకే, సో అదేవిధంగా వచ్చేసి మనకి సో మీన్ సీ లెవెల్, సో ఎంఎస్ఎల్ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్. సో మనకు వచ్చేసి మీన్ సీ లెవెల్ అంటే ఏంటంటే యావరేజ్ హైట్ ఆఫ్ ఏ సీ ఫర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ టైడ్స్ క్యాల్కులేటెడ్ ఫర్ 19 years. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 19 years వరకు వచ్చేసి మనము ఈ యొక్క టైడ్స్ని అబ్జర్వ్ చేసి సో దాన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి యావరేజ్ హైట్ని క్యాలిక్యులేట్ చేసినాము. సో దాన్ని వచ్చేసి మీన్ సీ లెవెల్ అంటారు. ఓకేనా, సో ఇండియాలో మీన్ సీ లెవెల్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. సో ఓకేనా, సో ఇండియాలో మీన్ సీ లెవెల్ ముంబైలో ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి సమ్ బేసిక్ డెఫినేషన్స్ ఇన్ దిస్ లెవెలింగ్ చాప్టర్. ఓకేనా, సో లెవెలింగ్ చాప్టర్లో ఉన్నటువంటి సమ్ బేసిక్ డెఫినేషన్స్ ఇవి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో లెవెలింగ్లో వచ్చేసి మనకు ఫస్ట్ డెఫినేషన్ చూడడం జరిగింది. సో సమ్ బేసిక్ డెఫినేషన్స్ ఏమున్నాయి, సో మనం వచ్చేసి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ లెవెలింగ్ చాప్టర్ మనం వచ్చేసి ఏం తెలుసుకోవాలో అవి వచ్చేసి నేను డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ లెవెలింగ్. సో ప్రిన్సిపల్, సో మనకి ఇది వచ్చేసి ప్రతి చాప్టర్కి వచ్చేసి ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ చూసి మనకు వచ్చేసి ఒక లెవెలింగ్ చాప్టర్లో మనకు వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ లెవెలింగ్ ఏంటి. ఓకేనా, సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ లెవెలింగ్ ఏంటంటే వచ్చేసి మనకి చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ లెవెలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ టు అబ్టైన్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్. ఓకేనా, సో టు అబ్టైన్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ with respect to the vertical distance of points. ఓకేనా, సో విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకుంటే సో ఎంత హైట్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది H1 అనుకుంటే సో ఎంత హైట్లో ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్, ఈ పాయింట్ యొక్క వర్టికల్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఓకేనా, సో ఎక్కడైతే మనం వచ్చేసి హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లెవెలింగ్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేస్తే సో ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ ఉంటుంది. సో ఈ విధంగా హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ని ఎస్టాబ్లిష్ చేసి సో యొక్క హైట్ ఆఫ్ దిస్ పాయింట్ వచ్చేసి మనం మెజర్ చేయడం అనేది వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ లెవెలింగ్ అంటారు. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఆఫ్ లెవెలింగ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ టు అబ్టైన్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్స్. ఓకేనా, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. సో మనకు వచ్చేసి ఈ యొక్క లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో ఇక్కడ వచ్చేసి మనకి సో చాలా కేర్ఫుల్గా ఉండండి, ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్కి 3 legs ఉండడం జరుగుతుంది. ఇక్కడ 3 legs అనేటువంటివి లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఈ 3 legs మీద వచ్చేసి మనం ఈ యొక్క లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత సో లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏమున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. సో లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి ఉంటుందో నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను, సో కేర్ఫుల్గా వినండి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్లో సో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే ఈ పార్ట్ని సో ఇక్కడ వచ్చి మనకి ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఏ విధంగా ఎక్కడి నుంచి చూస్తామో ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్. ఓకే, సో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే టెలిస్కోప్ అంటారు. ఈ పార్ట్ని వచ్చేసి మనము టెలిస్కోప్ అంటారు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ సైట్. ఓకే, సో ఆప్టికల్ సైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐ పీస్ లెన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి లెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్లేట్ని మనం ఏమంటామంటే బాటమ్ ప్లేట్ అంటారు. సో బాటమ్ ప్లేట్, సో ఇది వచ్చి మనకి లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నాం. సో కేర్ఫుల్గా వినండి, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఇది వచ్చి మనకి ఇక లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఉన్నటువంటి లెగ్స్. సో బాటమ్ ప్లేట్ ఇది, సో బాటమ్ ప్లేట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి మనకు వచ్చేసి ఒక నిబ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో ఫోకసింగ్ నిబ్ అంటారు వీటిని, ఫోకసింగ్. సో ఫోకస్ చేయడం కోసం మనం వచ్చేసి దీన్ని రొటేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫోకసింగ్ నిబ్. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే పెడెస్టాల్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా ఉన్నటువంటి దాన్ని మనం వచ్చేసి పెడెస్టాల్ అంటారు. సో
ఓకే. సో అదేవిధంగా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ స్క్రూస్ అనేటువంటి ఉండదు, హైట్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇంపార్టెంట్ స్క్రూస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి 3 స్క్రూస్ ఉంటాయి. సో వీటిని వచ్చేసి మనం లెవెలింగ్ స్క్రూస్ అంటారు, లెవెలింగ్ స్క్రూస్. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ విధంగా వచ్చి మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం జరుగుతుంది. సో ఇక లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ నథింగ్ బట్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు వీటిని కూడా. సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. సో లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది మనకు వచ్చి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఏ విధంగా మెజర్ చేస్తామని ఇక్కడ చూస్తే, సో ఎక్కడైతే మనం ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి వ్యూ చేస్తామో, సో ఇక్కడ లెన్స్ ద్వారా మనకు వచ్చేసి యొక్క సో హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్, ఏ లైన్ నుంచి మనం వచ్చేసి అబ్జర్వ్ చేస్తున్నామో దీన్ని వచ్చేసి హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్ అంటాము. సో ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తాం, ఎంత హైట్లో ఉందో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ H1 అనుకుంటే, టు అబ్టైన్ హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్. ఓకే. సో టు అబ్టైన్ హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్. సో ఇది నథింగ్ బట్ ఆఫ్ vertical distance of point, this is nothing but a horizontal line of sight. Okay, so this is the basic principle of this leveling. Okay, I hope you got this point clearly. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్సిపల్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఏమున్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఏంటి, సో లెవెలింగ్ వచ్చేసి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి వచ్చేసి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్. సో దేర్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఆర్ దేర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, కేర్ఫుల్గా వినండి. ఓకేనా. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఆర్ దేర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ లెవెలింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డైరెక్ట్ లెవెలింగ్. సో చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. సో ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డైరెక్ట్ లెవెలింగ్. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ లెవెలింగ్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ డైరెక్ట్ లెవెలింగ్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ లెవెలింగ్. ఓకే. సో థర్డ్ వన్ మనకు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, మనకు వచ్చేసి థర్డ్ వన్ బారోమెట్రిక్ లెవెలింగ్. సో బారోమెట్రిక్ లెవెలింగ్. ఓకే. సో ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టాడియా లెవెలింగ్. స్టాడియా లెవెలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ నోట్ చేసుకోండి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా. ఓకేనా. సో ఇక్కడ చూసి మనకు వచ్చేసి డైరెక్ట్ లెవెలింగ్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింపుల్ లెవెలింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింపుల్ లెవెలింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి డిఫరెన్షియల్ లెవెలింగ్. సెకండ్ వన్ వచ్చేసి మనకి డిఫరెన్షియల్ లెవెలింగ్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫ్లై లెవెలింగ్. సో థర్డ్ వన్ ఫ్లై లెవెలింగ్. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ప్రొఫైల్ లెవెలింగ్. ప్రొఫైల్ లెవెలింగ్. ఓకే. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సో రెసిప్రోకల్ లెవెలింగ్. ఓకే. సో సిక్స్త్ వన్ వచ్చేసి మనకి సో ఇక ప్రెసైజ్ లెవెలింగ్. సో ప్రెసైజ్ లెవెలింగ్. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఈ యొక్క డైరెక్ట్ లెవెలింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఉన్నాయి. సో సింపుల్ లెవెలింగ్, డిఫరెన్షియల్ లెవెలింగ్, ఫ్లై లెవెలింగ్, ప్రొఫైల్ లెవెలింగ్, రెసిప్రోకల్ అండ్ ప్రెసైజ్ లెవెలింగ్. సో దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్ట్ లెవెలింగ్. ఓకేనా. సో ఇండైరెక్ట్ లెవెలింగ్లో మనం ఏమంటామంటే ట్రిగనామెట్రిక్ లెవెలింగ్ అంటారు. సో ట్రిగనామెట్రిక్ లెవెలింగ్. ఓకేనా. సో ట్రిగనామెట్రిక్ లెవెలింగ్ అంటారు. ఓకే. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి బారోమెట్రిక్ లెవెలింగ్. ఇక్కడ చూస్తే మనకు బారోమెట్రిక్ ప్రెజర్ని ఏ విధంగా మెజర్ చేస్తామో ఇక్కడ కూడా బారోమెట్రిక్ లెవెలింగ్లో సో యొక్క హైట్ను విత్ రెస్పెక్ట్ టు ద ప్రెజర్ లాగా మెజర్ చేయడం జరుగుతుంది, విత్ రెస్పెక్ట్ టు హైట్ వచ్చేసి. ఓకేనా. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి స్టాడియా లెవెలింగ్. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్. ఓకేనా. సో ఇప్పటివరకు మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ అనేటువంటి డిస్కస్ చేయడం జరిగింది. సో కానీ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి మెథడ్ యూజ్ చేస్తామో, సో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఏంటి, సో ఇది టైప్స్ ఆఫ్ లెవెలింగ్ అయితే, సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. సో మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. సో ఇక్కడ చూస్తే వచ్చేసి దెర్ ఆర్ 2 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో చాలా మంది వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. సో హైట్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. సో హైట్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి సో ఇక మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్లో సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి రైజ్ అండ్ ఫాల్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్, రైజ్ అండ్ ఫాల్ మెథడ్. సో ఇది వచ్చేసి మనకి మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ లెవెలింగ్లో ఉన్నటువంటి యొక్క సిలబస్ ఏంటంటే, సో టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఏంటి, డైరెక్ట్ లెవెలింగ్, ఇండైరెక్ట్ లెవెలింగ్, సో బారోమెట్రిక్ అండ్ స్టాడియా లెవెలింగ్. ఓకేనా. సో అదేవిధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్ చూస్తే మనకు వచ్చేసి సో హైట్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి రైజ్ అండ్ ఫాల్ మెథడ్. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెలింగ్ మెథడ్స్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి బేసిక్ థింక్ వాట్ షుడ్ యూ నో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. ఓకేనా. సో మనం వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఎలా మెజర్ చేయాలి ఏంటి అనేటువంటిది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో కేర్ఫుల్ జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్తాను ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకు ఒక రేంజింగ్ రాడ్ అరేంజ్ చేస్తాము. సో దీన్ని వచ్చేసి మనము బ్యాక్ సైడ్ అంటారు. ఓకే. సో అదేవిధంగా వచ్చి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం వచ్చేసి ఒక రేంజింగ్ రాడ్ అరేంజ్ చేస్తాము. దీన్ని వచ్చేసి మనకు 4 సైడ్ అంటారు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లెవెలింగ్కి 4 సైడ్కి మిడిల్లో వచ్చేసి మనం ఒక రేంజింగ్ రాడ్ అరేంజ్ చేసి దాని వచ్చేసి ఇంటర్మీడియట్ సైడ్ని వచ్చేసి మనం వచ్చేసి అంటారు. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి మనకు లైన్ ఆఫ్ సైట్ అనేటువంటి హార్జెంట్ లైన్ ఆఫ్ సైట్ ఈ విధంగా ఉంటుంది. సో హైట్ వచ్చేసి ఈ విధంగా మెజర్ చేస్తాము.
ఓకే. సో ఇది వచ్చి మనకి బేసిక్ థింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్లో మనం వచ్చేసి ఇది చేస్తాం. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి బేసిక్ థింగ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్ చూస్తే మనకు వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ దిస్ లెవెలింగ్. సో చాలా ఇంపార్టెంట్. సో వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్ వచ్చేసి మనకి ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ఇవి. సో వచ్చేసి మనము థియరీ వచ్చేసి జస్ట్ చూసినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకు వచ్చేసి సిఎస్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన ప్రతి వీడియోకి వచ్చేసి బెస్ట్ కామెంట్స్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్ సిఎస్ అకాడమీ. ఓకేనా. సో 2000 సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యొక్క అప్లికేషన్స్ ఆఫ్ లెవెలింగ్. సో అప్లికేషన్స్ ఆఫ్ లెవెలింగ్. సో ఏంటి యొక్క లెవెలింగ్ వచ్చేసి ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఫస్ట్ పాయింట్ చూస్తే మనకు వచ్చేసి ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చేసి ప్రాజెక్టులు వచ్చేసి మనము ప్లానింగ్కి ఎస్టిమేషన్ చేయడం కోసం లైక్ రోడ్స్ వచ్చేసి రోడ్స్ లాగా, అదేవిధంగా వచ్చేసి బ్రిడ్జెస్ వచ్చేసి మనకి ప్లానింగ్ ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటుంది. సో రైల్వే ట్రాక్స్ వచ్చేసి మనకి ప్లానింగ్ ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా వచ్చేసి ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సో మనకు వచ్చేసి వాటర్ సప్లై బాడీస్ ఉంటాయి. మనకి వాటర్ సప్లై బాడీస్ ఏ విధంగా వచ్చేసి మనకి లెవెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా వచ్చేసి వేస్ట్ వాటర్ని వచ్చేసి మనము డిస్పోజ్ చేయడం కోసం మనం వచ్చేసి యొక్క లెవెలింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా వచ్చేసి మనం పైప్ లైన్ వేసేటప్పుడు సో యొక్క పైప్ లైన్ వచ్చేసి ఏ విధంగా స్లోప్ ఉండాలి. సో ఎంత స్లోప్ ఉంటే మనకు వచ్చేసి పైప్ లైన్ వాటర్ వచ్చేసి ఈజీగా పోతుంది అన్నటువంటి పైప్ లైనింగ్లో కూడా వచ్చేసి మనము లెవెలింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా వచ్చేసి మనకి థర్డ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి టోపోగ్రాఫికల్ మనకు వచ్చేసి మ్యాప్స్ వచ్చేసి ప్రిపేర్ చేసే ముందు టోపోగ్రాఫికల్ మ్యాప్స్ లైక్ మనకు వచ్చేసి హిల్స్, సో అదేవిధంగా వచ్చేసి రివర్స్, సో ఫారెస్ట్స్, సో ఈ విధంగా వచ్చి మనం రిప్రజెంట్ చేసే ముందు వచ్చేసి మనకి ఇక లెవెలింగ్ అనేటువంటిది మనం వచ్చేసి అప్లికేషన్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్. మనకు వచ్చి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇది మనకు వచ్చేసి బేసిక్ థింగ్ వాట్ వీ షుడ్ నో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ అండ్ దిస్ మెథడ్స్ ఆఫ్ లెవెలింగ్. ఓకేనా. సో లెవెలింగ్ చాప్టర్లో మనకు వచ్చేసి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసి ఈ యొక్క ఇంట్రడక్షన్ లెవెలింగ్ క్లాస్ 1లో వచ్చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. సో లెవెలింగ్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రీవియస్ బిట్స్ కూడా నేను వచ్చేసి ఒకసారి డిస్కస్ చేస్తాను ఒక సపరేట్ ఒక సెషన్లో. ఓకేనా. సో వచ్చేసి సిఎస్ అకాడమీ ఫాలో అవుతుండండి. సో వీడియోస్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సో లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా వచ్చేసి మీకు మోటివేషన్ టైప్స్ కూడా వచ్చేసి నేను వచ్చేసి చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో కూడా. ఓకే. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి పోస్ట్పోన్ అయినాయని చెప్తున్నారు. సో వచ్చేసి మీరు వచ్చేసి యొక్క ప్రిపరేషన్ వచ్చేసి పోస్ట్పోన్ చేయొద్దు. సో కంటిన్యూ చేయండి. సో ప్రిపరేషన్ మీరు పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ వచ్చేసి మనకు ఫ్రెష్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మర్చిపోతారు. సో ఇప్పటివరకు చదివింది. సో కాబట్టి సో డైలీ రివిజన్ చేసుకుంటుండండి. సో రివిజన్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. రివిజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో రోజుకి వచ్చేసి మనకి అట్లీస్ట్ వచ్చేసి ఒక సబ్జెక్ట్లో అట్లీస్ట్ 2 చాప్టర్స్ అన్న వచ్చేసి రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ చూసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో మెయిన్ వచ్చేసి 3 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకు స్టాటిక్ పార్ట్, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్. ఓకే. సో ఇది వచ్చేసి జస్ట్ 3 అవర్స్లో, సో ఈ చాప్టర్కి వచ్చేసి 1 అవర్ తీసుకున్నా కూడా 3 అవర్స్లో వచ్చేసి ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చేసి కంప్లీట్గా అన్ని వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా హైడ్రాలిక్ మిషన్స్ కూడా అన్ని వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ కూడా వచ్చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ సిఎస్ అకాడమీలో సో 80 to 90% సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆర్సీసీ వచ్చేసి స్టూడెంట్స్ చాలామంది వచ్చేసి ఆర్సీసీ వీడియోస్కి మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో ఆర్సీసీ కూడా ఆల్మోస్ట్ 60% వచ్చేసి సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. సో లాస్ట్ సెషన్లో ఆర్సీసీలో మంచిగా వచ్చేసి స్లాబ్స్ గురించి డిస్కస్ చేశాను. సో లాస్ట్ సెషన్లో సో వచ్చేసి సిఎస్ అకాడమీ యొక్క ప్లేలిస్ట్లో ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను ప్రొవైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను. సో లింక్స్ ద్వారా వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. సో టెలిగ్రామ్లో డిస్కషన్ జరుగుతుంది. సో వచ్చేసి టెలిగ్రామ్లో జాయిన్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియోస్, ప్లీజ్ షేర్ ద వీడియోస్. ఓకే. థ్యాంక్స్ అలాట్.